చంద్రబాబు ప్రభుత్వంలో మీడియాకి ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. మీడియా సమావేశాల నిర్వహణలో కానీ, తమకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకు తగినంత ప్రోత్సాహం కల్పించడంలో కానీ ప్రభుత్వ పరంగా అనేక అంశాల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తాజాగా బిగ్ టీవీ తెలంగాణ కేంద్రంగా ఏర్పడినటువంటి ఒక డిజిటల్ మీడియా సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా కట్టబెట్టింది. ఏకంగా ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం అనేటువంటి పేరుతో INPR నుంచి 50 లక్షల రూపాయల ప్రయోజనాన్ని బిగ్ టీవీకి దక్కించింది. దానికి అనుగుణంగా ఒక జీవో కూడా విడుదల చేసింది. కేవలం 50 లక్షల రూపాయలతో పరిమితం కాకుండా దానికి అనుగుణంగా GSTకి మరొక 9 లక్షలు కూడా విడుదల చేస్తూ జీవో వచ్చింది. బిగ్ టీవీ సంస్థకి 59 లక్షల రూపాయల మేర నిధులు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ INPR తరపున జీవో విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆంధ్రజ్యోతికి, ఈనాడికి ఇలాంటి సంస్థలకి పెద్ద స్థాయిలో ప్రయోజనం దక్కుతుంది. TV5 లాంటి సంస్థలకి ఏకంగా TTD చైర్మన్ గిరి కూడా ఆ సంస్థ యజమాని కట్టబెట్టిన అనుభవాలు కూడా ఉన్నాయి అనేది అందరూ అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఇప్పుడు ఆయా మీడియా సంస్థలకు తోడుగా అదనంగా మరికొన్ని సంస్థలకు కూడా తమ ప్రయోజనాలకు తగ్గట్టుగా మళ్లించుకునేటువంటి పనిలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మహా టీవీ, ఇప్పుడు బిగ్ టీవీ, ఇతర అనేక సంస్థలకి ప్రభుత్వం తరపున నిధులు ఇస్తూ ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం కోసం పేరుతో భారీగా ప్రయోజనాలు కల్పిస్తూ చంద్రబాబు తన వైపు మళ్లించుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడు మీడియా సమావేశాలు పెట్టకపోవడం, అనేక మీడియా సంస్థల్ని తమ వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం, ముఖ్యంగా సాక్షి మినహా మిగతా సంస్థల మీడియా వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వకపోవడం అంటే అనేక రకాల విషయాల్లో విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తీరు మీద మీడియాలోనూ మీడియా వెలుపల కూడా అనేక మంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా తన కోసం పనిచేసేటువంటి సంస్థలే కాకుండా ఇతర మరిన్ని సంస్థలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తాజా వ్యవహారం చాటుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలు ప్రసారం చేయడానికి INPR ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ ప్రచార మాధ్యమాల్లో ప్రచారం కల్పించే దానికోసం అనేక ప్రయత్నాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎంచుకుని మళ్ళీ బిగ్ టీవీకి 50 లక్షల రూపాయల ప్రయోజనం, దానికి అనుగుణంగా GST పేరుతో మరొక 9 లక్షలు, 59 లక్షల రూపాయలని అధికారికంగా విడుదల చేయడం అన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసినటువంటి హాస్పిటళ్ల యజమానులకి 3,500 కోట్ల రూపాయల పెండింగ్ పెట్టింది. అందులో కొంత మొత్తమైన విడుదల చేయండి, మేము ఆరోగ్యశ్రీకి ఆటంకం లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తాం అని చెబితే మీరు ఆపరేషన్లు అయినా నిలిపేయండి, కానీ ఇప్పటికిప్పుడు మేము నిధులు ఇవ్వలేము అని ప్రభుత్వం చెప్పింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది. మరొక వైపు అనేక సమస్యలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, అనేక పథకాల అమలు కోసం కూడా డబ్బులు లేక అప్పులు కూడా పుట్టక ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి ఒకవైపు చెబుతూ మీడియా సంస్థకి ఏకంగా 1/2 కోటి రూపాయలు పైబడినటువంటి ప్రయోజనం అధికారికంగా కల్పించడం అన్నది అత్యంత విస్మయకరంగా ఉంది. చంద్రబాబు తీరును చాటుతుంది. మీడియా మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు మరొక అడుగు వేసినట్టుగా కనిపిస్తోంది. మీడియా ద్వారా, మీడియా ప్రసారాల ద్వారా ప్రజల్ని తన వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నిండా మునిగున్నారు అనేటువంటి అభిప్రాయానికి తగ్గట్టుగా సాగుతున్నారు అనేటువంటి విషయాన్ని మరోసారి తేటతెల్లం చేస్తోంది.